ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం. సోంపేట మండలం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ పైడిగాం ప్రాజెక్టు ఆధునికీకరణకు 17 కోట్ల వెంటనే మంజూరు చేయాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు కె నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం సిపిఎం ప్రతినిధి బృందం పైడిగాం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైడిగాం ప్రాజెక్టు ఆయకట్టు సుమారు 5,000 ఎకరాలు. ఈ ప్రాజెక్టు ఆధునికీకరణ చేస్తే మరో 7,000 ఎకరాలకు నీరు అందించవచ్చు అని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పైడిగాం ప్రాజెక్టుకి నిధులు కేటాయించి ఆధునికీకరణ చేయాలి అని వారు డిమాండ్ చేశారు. సిపిఎం మండల కన్వీనర్ సంగారు లక్ష్మీనారాయణ మరియు జయరాం, రామచంద్ర, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.